మీరు ప్రతిరోజు ఇలాగే దేవుని వాక్యాలతో బలపరచబడాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. అలాగే మీ స్నేహితులకు, మీ సన్నిహితులకు మా ఈ ఛానల్ని షేర్ చేసి ప్రతిరోజు ప్రతిదినం దేవుని వాక్యాన్ని వారికి ప్రకటించుటకు సహాయం చేయండి. వీళ్ళందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఉదయకాలం దేవుని యొక్క వాగ్దానం ధ్యానం చేసుకున్నాము. ఇర్మియా గ్రంథము 29వ అధ్యాయము 10వ వచనము. మిమ్మల్ని గూర్చి నేను పలికిన శుభవార్త నెరవేర్చి నేను మిమ్మల్ని దర్శించును. దేవుడి యొక్క వాగ్దానం మన పట్ల చేస్తున్నాడు. మనకు నిత్యం ఆనందము దేవుడు అనుగ్రహిస్తాడు. మనల్ని దేవుడు ఘనపరుస్తాడు, ఆశీర్వాదకారకులుగా నిలబెడతాడు. దేవుని వైపు చూసేవారిగా ఉండాలి, దేవుణ్ణి ఆశ్రయించేవారిగా ఉండాలి, దేవుని మీద ఆధారపడే వారిగా ఉండాలి. అప్పుడే మనం ఆశ్రయించబడతాము. ప్రార్థన జీవితము కలిగి ఉండాలి, నిరీక్షణ కలిగి ఉండాలి, దేవుని యందు బలమైన విశ్వాసము కలిగి ఉండాలి, నమ్మకము కలిగి ఉండాలి. దివారాత్రులు దేవుని వాక్యమును ధ్యానించే వారిగా ఉండాలి. దివారాత్రులు దేవుని స్తుతించే వారిగా, ఆరాధించే వారిగా మనము ఉండాలి. అద్భుత కార్యాలు దేవుడు మన జీవితంలో జరిగిస్తాడు, మేలు చేస్తాడు, మనల్ని దర్శిస్తాడు, మనకు కావాల్సిన ఇవులన్నీ కూడా అనుగ్రహిస్తాడు, మనల్ని పోషిస్తాడు. నిరాశల్లో ఉన్నప్పుడు దేవుడు మనల్ని దర్శించే దేవుడుగా ఉంటున్నాడు, ఆదరిస్తాడు, బలపరుస్తాడు, ధైర్యపరిచే దేవుడుగా ఉంటున్నాడు. కృంగిన సమయంలో లేవనెత్తుతాడు, మనకు సహాయము చేస్తాడు, మనల్ని పోషించే దేవుడుగా ఉంటున్నాడు, మనల్ని సంరక్షిస్తాడు, భద్రపరుస్తాడు. ప్రతి అక్కరాలు కూడా దేవుడు తీర్చే దేవుడుగా ఉంటున్నాడు. హృదయ వాంఛలను తీరుస్తాడు, మన కోరికలన్నీ కూడా దేవుడు సఫలపరుస్తాడు. దేవుని చిత్తానుసారంగా మనం ఏది అడిగినా కూడా దేవుడు మనకు అనుగ్రహించే దేవుడుగా ఉంటున్నాడు. నిశ్చయంగా దేవుడు మనల్ని దర్శించి ఆశ్రయించబోతున్నాడు. ప్రార్థన చేసుకుందాము. స్తోత్రం తండ్రి, పరిశుద్ధుడా, గొప్ప దేవానికి వందనాలు ప్రభువా. మా దేశానికి అనుగ్రహించండి అయ్యా. ప్రతి ఒక్కరికి మారు మనసు రక్షణ దయచేయండి ప్రభా. అనారోగ్యంతో ఉన్న బిడ్డలను స్వస్థపరచండి అయ్యా. స్తోత్రాలు ప్రభా. ఎవరి బాధల సమస్యలు ఉన్నారో వారు దర్శించు తండ్రి. వరకున్న బాధ సమస్యలు తొలగించండి తండ్రి. అయాప్లతో బాధపడుతున్న బిడ్డలు దర్శించు నాయన. వరకు అప్పులు తెచ్చి ఆశ్రయించు, దీవించు ప్రభా. నీకు స్తోత్రాలు నాయన తండ్రి. అయా నీకు వందనాలు ప్రభా. ఈసయ్యా నీకు స్తోత్రాలయ్యా. నిరాశల్లో ఉన్నప్పుడయ్యా తండ్రి నీకు స్తోత్రాలు. దర్శించువాడవయ్యా, కృంగిన సమయంలో ప్రభా లేవనెత్తువాడవయ్యా, ఆదరించువాడు, బలపరచువాడు, ధైర్యపరచువాడు. దానికి స్తోత్రాలు ప్రభా. తండ్రి మాకు సహాయం చేయవాడో, తండ్రి మాకు తోడుగా ఉండి నడిపించేవాడో ప్రభా. నీకు స్తోత్రాలు తండ్రి. దేవానికి వందనాలు ప్రభా. తండ్రి నీకు స్తోత్రాలు. అనేకులకు ఆశీర్వాదకారకులుగా నిలబెట్టువాడో తండ్రి స్తోత్రాలు. అయ్యా నువ్వు గణపరిచే దేవుడో ప్రభా, హెచ్చించేవాడో ప్రభా. నీకు స్తోత్రాలు. ఆశ్రయించేవాడో తండ్రి. అయా ఉన్నతంగా ప్రభు నిలబెట్టువాడో తండ్రి స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. అయ్యా నీకు వందనాలు ప్రభు. వ్యక్తిగతంగా నాయన ప్రార్థన జీవితం నాయన మేము కలిగి ఉండాలి ప్రభా. నీకు స్తోత్రాలు అయ్యా తండ్రి. దివారాత్రులు ప్రభా నీ మాటలు ధ్యానించేవారిగా ఉండాలి ప్రభా. దివారాత్రులు తండ్రి నిన్ను ఆరాధించేవారిగా, స్తుతించేవారిగా ఉంటూ సహాయం చేయండి ప్రభా. అయ్యా మేము నిన్ను ఆశ్రయించాలి ప్రభా. నీ మీద ఆధారపడే కృప మాకు దయచేయండి ప్రభా. నీకు స్తోత్రాలు తండ్రి. యేసయ్యానికి వందనాలు ప్రభా. నీకు స్తోత్రాలు. ఈ యొక్క వాగ్దానం ప్రతి ఒక్కరి జీవితాలలో ప్రభా నెరవేర్చి మహిమ పొందమని యేసునామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ఉదయకాల వాగ్దానం ఎత్తిపట్టి ప్రార్థన దేవుడు అతిగా మనల్ని ఆదరిస్తాడు, బలపరుస్తాడు. పుట్టినరోజు జరుపుతున్న వారికి, పెళ్ళిళ్ళు జరుపుతున్న వారికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. దేవుడు మళ్ళీ దీవించునాక, ఆమేన్.